పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం 5,000 మందికి ఆహారం. దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలలో దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైనటువంటి క్రియలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. మరి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా చేయగలుగుతున్నాడు? ఈ 5,000 మందికి ఆహారం పంచిపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మనం ఆలోచన చేస్తే, ప్రియ దైవ బిడ్డలారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 2వ వచనంలో రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత సూచక క్రియలు చూసి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. ఈనాడు చాలామంది దేవుణ్ణి తెలుసుకొని ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తెలుసుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. మరి ఆనాటి రోజుల్లో కూడా స్వయంగా యేసుప్రభు వాడవాడలా తిరుగుతూ ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందికి రక్షణ ఇచ్చాడు, ఎంతోమందికి ఇదిగో ఆ దేవునిలో స్థానాన్ని కల్పించాడు. మరి అన్నీ గమనించినటువంటి ప్రజలు ఈయన రక్షకుడని, ఈయన దేవుడని, ఆయన దగ్గర జీవం ఉంది, ఆయన దగ్గర రక్షణ ఉంది అని యేసుప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మనం కూడా తెలుసుకోవాలి, ఆ యేసుప్రభులో రక్షణ ఉంది, యేసుప్రభులో ఆశీర్వాదం ఉందని మనం కూడా తెలుసుకోవాలి. ప్రియ దైవ బిడ్డలారా, అక్కడికి ఎక్కడికి వెళ్లకుండా చాలామంది జ్వరం వచ్చినప్పుడు కానీ, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినప్పుడు కానీ మంత్రగాళ్ళ దగ్గరకు, తంత్రగాళ్ళ దగ్గరకు వెళుతూ ఉంటారు. అది కాకుండా నిజమైనటువంటి దేవుడు, రక్షించే దేవుడు, కృపనిచ్చే దేవుడు, కరుణించే దేవుడు యేసుప్రభు అని గుర్తించి ఎలాంటి అపోహలకు వెళ్లకుండా ఆయన యందు రక్షణ ఉందని మనం కూడా తెలుసుకోవాలి బిడ్డలారా. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 3వ వాక్యంలో యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చేట చూసి ఆయన ఫిలిప్పుతో, వీరు భుజింపవలసిన ఆహార పదార్థాలు మనము ఎక్కడి నుండి కొని తెచ్చేదము అనను. ప్రియులారా, తండోపతండాలుగా వేలాది మంది యేసయ్యను వెంబడిస్తూ ఉంటే ఆయన పర్వతం మీద కూర్చొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ గమనించి ఫిలిప్పుతో ఒక మాట అంటూ ఉన్నాడు. వీరందరూ మన దగ్గరే ఉన్నారు, వీళ్ళందరికీ మనం భోజనాలు, ఆహారం ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అడుగుతూ ఉన్నారు. మరి యేసుప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఎలాంటి కొరత ఉండదు. కానీ ఫిలిప్పును పరీక్షిస్తూ ఇంకొక మాట అన్నారు. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఏలైనా తానేమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ప్రియులారా, మరి ఆనాడు శిష్యులు పడవ ప్రయాణంలో ఉన్నప్పుడు, గాలి తుఫాను చెలరేగినప్పుడు, వాళ్ళు మునిగిపోతూ ఉన్నప్పుడు యేసయ్యా యేసయ్యా ప్రభువా మమ్మల్ని కరుణించు అని కేకలు పెడుతూ ఉన్నారు. వారిని దేవుడు అంటూ ఉన్నాడు, అల్ప విశ్వాసులారా. కారణం, సాక్షాత్తు దేవుడే అక్కడ ఉంటే, సాక్షాత్తు దేవుడే ఆ పడవలో ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆపద రాదు. దేవుడే నా దగ్గర ఉన్నాడని గుర్తించలేకపోయారు. అందుకనే అల్ప విశ్వాసులారా అన్నారు. ఇక్కడ ఫిలిప్పు కూడా ఫిలిప్పును పరీక్షించడమై, ప్రభువా మీ చిత్తమే మీరే చేయాలి, మీకు అన్నీ సాధ్యమే అనకుండా ఫిలిప్ అంటూ ఉన్నాడు, ఇదిగో ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైనను
200 దినారముల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చాను. చూసారా ప్రియులారా, ఫిలిప్పును పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క శక్తి ఫిలిప్పు గ్రహించాడా లేదా, తెలుసుకున్నాడా లేదా అని పరీక్షించటకై మాట్లాడుతూ ఉంటే ఫిలిప్పు అంటూ ఉన్నాడు, అయ్యా వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలంటే ఆ రొట్టెలు చాలా అవసరం ఉంది, ఇది మనకు సాధ్యం కాని పని అంటూ ఉన్నాడు. మనం కూడా ఇంట్లో 10 లక్షల అప్పు ఉంటే అమ్మో ఈ అప్పుని నేను ఎలా తీర్చాలి అని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఇదిగో నేను పంట వేశాను, ఈ పంట నష్టం వచ్చింది, ఈ అప్పులు నేను తీర్చలేను, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఈ సమస్య వచ్చి పడింది, ఇక ఆ సమస్య నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే వాళ్ళు లేరు, ఆత్మహత్యలకు పోతూ ఉంటారు. నో ప్రియులారా, దేవుడు నిజమైన దేవుడని నీవు విశ్వసించగలిగితే, నీవు నమ్మగలిగితే ఆ యొక్క నాశనమైనటువంటి పంట ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో దేవునికి సమర్పించి ప్రార్థన చేస్తే నీకు వచ్చే సంవత్సరం రెట్టింపుగా ఎన్నో ఆశీర్వాదాలు, ఆ అప్పులన్నీ కూడా కొట్టివేయబడి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు కుమిలిపోకుండా, ఆత్మహత్యలకు పోకుండా, సైతానుల వెంట పోకుండా, ఇది ఉన్నటువంటి సమస్యను సమర్పించి ప్రార్థన చేయడం ఉత్తమమైనటువంటి పని. మరి వీళ్ళందరూ తండోపతండాలుగా యేసయ్యను వెంబడిస్తున్నారంటే ఆయన రక్షకుడని తెలుసుకున్నారు. చాలామంది స్వస్థత కూడా పొందుకున్నారు, కళ్ళారా చూశారు. మరి అయినా సరే ఫిలిప్పు, ప్రభువా నీకు సాధ్యమే, మీరు ఈ కార్యాన్ని చేయగలరు అనకుండా, ప్రభువా మనకు సాధ్యం కాదు అన్నట్లుగా ఫిలిప్పు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు అంద్రేయ అంటున్నాడు, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. ప్రియులారా, ఒక్కసారి మనం గమనించుదామా? 5,000 నుండి 10,000 వరకు జనమున్నారు, ప్రజలున్నారు. వీళ్ళ దగ్గర ఏదైనా ఉందేమో చూడమంటే ఏ ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. మరి అందరూ కలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని వేరే వాళ్ళకు పంచితే పని తేలికగా అయిపోతుంది. కానీ ఎవరు కూడా మా దగ్గర ఇది ఉన్నాయి అని ముందుకు రాలేదు. వాళ్ళల్లో ఆ గుణం కనపడలేదు, ఇతరులకు సహాయం చేసే గుణం కనపడలేదు. కానీ ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరికినాయి. ప్రియులారా గమనించండి. తరువాత యేసు ప్రభు అంటున్నాడు, యేసు అందరినీ భోజనానికి కూర్చుండబెట్టుడు అనెను. అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండరి, వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. ప్రియులారా చూసారా, ఇదేంటి? అక్కడ ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే. అక్కడ ఉన్నటువంటి ఇంచుమించుకు 5,000 మంది పురుషులు అంటున్నారు. ఇంకా ఆడవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది లెక్క పెడితే లెక్కకు మించి ఉండొచ్చు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నప్పుడు వారందరినీ భోజనానికి కూర్చోబెట్టండి అంటే అందరిని కూడా భోజనానికి కూర్చోబెట్టారు. ప్రియులారా, మరి యేసయ్య ఆ రొట్టెను అందుకొని ఆశీర్వదించి ప్రార్థన చేస్తే ఇక్కడ వడ్డిస్తూ ఉన్నారు. అందరికీ 5,000 మంది కంటే ఎక్కువగా వడ్డించారు. అయితే ఆ రొట్టెలు అయిపోలేదు, ఆ చేపలు కూడా అయిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు అక్కడ ఆశీర్వదించాడు, అక్కడ అద్భుతాన్ని చేశాడు, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. అక్కడున్న ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. 5 రొట్టెలు 2 చేపలు ఇంత గొప్పగా పంచిపెట్టినటువంటి సందర్భం. ప్రియులారా, అక్కడ అద్భుతం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా?
చిన్న పిల్లవాని దగ్గర దొరికినటువంటి 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆ యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాడు దేవుడు. ఈనాడు మనం కూడా యేసయ్య దగ్గరకు వెళితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అద్భుతాన్ని చేస్తాడు. కానాపల్లి పెళ్లి మహోత్సవంలో అక్కడ ఖాళీ రాతి బాణలు నీటితో నింపండి, అక్కడ ఖాళీ రాతి బాణలు నీటితో నింపారు. ఆయన చెప్పినట్లుగా చేశారు. దేవుడు ప్రార్థించి ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అక్కడ దేవుని దగ్గర తీసుకొచ్చారు ఆ ఖాళీ రాతి బాణలు. అక్కడ దేవుడు ఉన్నాడు సాక్షాత్తు. ఇక్కడ కూడా ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆ పిల్లవాని దగ్గర నుంచి దేవుని దగ్గరకు రాకపోతే అక్కడ అద్భుతం జరిగేది కాదేమో. ప్రియులారా, మనం కూడా ఇంట్లో ఒక సమస్య ఉన్నప్పుడు అయ్యో నాకు ఈ సమస్య ఉంది, అయ్యో నాకు ఈ గొడవ ఉంది, అయ్యో నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి అని ఏడుస్తున్నావు తప్ప దేవుని దగ్గరకు రావాలని ప్రయత్నం చేయట్లేదు. దేవుని దగ్గరకు వెళితే నాకు మంచి జరుగుతుంది, దేవుని దగ్గరకు వెళితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని దగ్గరకు వెళితే నాకు మేలు కలిగిద్దని ఆలోచించలేకపోతున్నావు. వీళ్ళందరూ కూడా ఏమీ ఇవ్వలేకపోయారు. ఈ పిల్లవాడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడే. మరి వాటిని ఆశీర్వదిస్తే 5,000 మంది కంటే ఎక్కువ మంది భుజించినా ఇంకా మిగిలి ఉన్నాయి. ప్రియులారా, అక్కడ అద్భుతం జరగడానికి ప్రధాన కారణం ఇదే. 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గరకు తీసుకుని వచ్చారు. అవి రాకపోతే, అవి తీసుకురాకపోతే, ఆ పిల్లవాడు ఇవ్వకపోతే అక్కడ అద్భుతం జరిగేది కాదేమో. మనం కూడా ఒక్కసారి ఆలోచన చేద్దామా? ఇదిగో దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం జరుగుతూ ఉంది. మరి ఆనాడు పక్షవాత రోగిని తన స్నేహితులు యేసయ్య దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ ఆ మంచం తీసుకొని రావడానికి ఖాళీ లేకపోతే పైన ఉన్నటువంటి పెంకులు ఆ కొప్పును తీసేసి డైరెక్ట్గా యేసుప్రభు ముందు దించారు. వెంటనే యేసుప్రభు వారి విశ్వాసాన్ని చూశాడు, ఈయనకి స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా, అలాగే ఈ 5 రొట్టెలు 2 చేపలు కూడా దేవుని దగ్గరికి తీసుకురావడం వల్లనే అక్కడ అద్భుతం జరిగింది. ఇక మనం కూడా దేవుని దగ్గరకు రావట్లేదు, దేవుని దగ్గరకు తీసుకొని రావట్లేదు, మనం చెయ్యి విప్పట్లేదు, మన హృదయాన్ని విప్పట్లేదు. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి బండి కొనుక్కున్నాడు. గురువు దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేశాడు. గురువు కూడా, ఫాదర్ గారు కూడా ఆ బండిని ఆశీర్వదించి లోపలికి వెళ్ళి ఒక జపమాల తీసుకొచ్చి ఆ జపమాలకు ప్రార్థన చేసి ఆ బండికి పెట్టేసి ఒక రౌండ్ కొట్టేసి ఆశీర్వదించి ఆ తాళం ఆ పిల్లవాడి చేతిలో పెట్టారు. ఆ పిల్లవాడు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ₹100 నోట్ ఫాదర్ గారికి ఇచ్చాడు. అలా తీసుకొని చిన్న ప్రార్థన చేసి ఈ పిల్లవాడిని పంపించారు. ఆయన వెళ్ళిన తర్వాత బయట ఏదో అవసరం ఉంది కొనుక్కొని రావాలని ఒక వ్యక్తికి ఇచ్చి పంపిస్తే అక్కడ షాపు అతను అన్నాడంట, ఈ నోటు కాదండి వేరే నోటు కావాలి అన్నారంట. ఈ నోటుకి ఏమైందని ఓపెన్ చేసి చూస్తే ఆ నోటు చినిగిపోయి ఉంది, ఆ నోటు నిండా ఇంకు పడిపోయింది, ఆ నోటు పాడైపోయింది. ప్రియులారా, ₹1,00,000 బండి కొనుక్కొని గురువు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని దేవునికి కానుకగా ఇచ్చింది ఒక చల్లని నోట్. మరి అక్కడ ఆశీర్వాదం దొరికిద్దా? చూడండి, ఆలోచన చేద్దాం. శ్రేష్టమైనది ఇవ్వాలి, అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని కాదు, శ్రేష్టమైనది ఇవ్వాలి. ఈ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు ఉంటే 5 రొట్టెలు ఇచ్చేశాడు. మరి మనం ₹1,00,000 పెట్టి బైక్ కొనుక్కొని ఆ చల్లని నోట్ ఇస్తే మరి అక్కడ ఆశీర్వాదం మేలు జరిగిద్దా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం హృదయం పరిపూర్ణంగా ఉండాలి, మోసపూరితంగా ఉండకూడదు. ఒకవేళ
ఆ వ్యక్తి కూడా చూడకుండా ఇచ్చాడో చూసి ఇచ్చాడో అది తర్వాత విషయం. కానీ దేవునికి ఇచ్చేది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, పనికొచ్చేది ఇవ్వాలి. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, నీవు ఆశీర్వదించబడాలంటే నీ జీవితం దేవుని దగ్గరకు రావాలి. అసలు దేవుని దగ్గరకు తీసుకొచ్చి నువ్వు ప్రార్థనలో ఉండాలిగా, దేవుని దగ్గరికి రావాలిగా, అప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆ పిల్లవాడి దగ్గర ఉంటే ఆయన ఒక్కడి ఆకలే తీరేది, ఆ పిల్లవాడి ఆకలి మాత్రమే తీరేది. కానీ అవన్నీ దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించడమే కాకుండా అంతమందికి కూడా పంచిపెట్టారు. ఇంకా మిగిలిపోయినవి గంపలకి ఎత్తినట్లుగా, 12 గంపలకి ఎత్తినట్లుగా. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 13వ వాక్యం, వారు భుజించిన పిదప 5 యువధాన్యపు రొట్టెలలో మిగిలిన మొక్కలను 12 గంటలకు నింపేరి. చూసారా ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ. కారణం 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గరకు తీసుకొని వచ్చాడు. పూర్వకాల రోజుల్లో పెద్దవాళ్ళు ఎంత చక్కగా ఏదైనా కూరగాయలు ఉన్నప్పుడు దేవుని దగ్గరకు తీసుకొచ్చి ప్రార్థించి ఆశీర్వదించి పంపించేవాళ్ళు, కానుకగా ఇచ్చేవాళ్ళు. అట్లా ఆ వస్తువులు దేవుని దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ప్రార్థించబడి ఆశీర్వదించబడి ఇదిగో నీకు గొప్పగా ఆశీర్వాదాలు జరుగుతాయి. ప్రియులారా, అందుకని మనం కూడా దేవుని దగ్గరకు రావాలి. నీకు అనారోగ్యం ఉంది, దేవుని దగ్గరకు రాకుండా నాకు ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తూ నాకు ఆరోగ్యం అనారోగ్యం రావాలి, స్వస్థత కావాలి, విడుదల కావాలి, దేవుని దగ్గరకు రావాలి. ముందు దేవుని దగ్గరకు వచ్చి అడగాలి బిడ్డలారా, అప్పుడు నీకు మేలు, అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా రక్షణ కావాలంటే ఆయన దగ్గరకు రావాలి. ఈ మధ్య చాలామంది నా జీవితం బాగలేదండి, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరండి, నన్నెవరు ప్రేమించేవాళ్ళు లేరండి, నాకే పని దొరకట్లేదండి, నేనేం చేయాలో అర్థం కావట్లేదండి అని ఇంట్లో కూర్చొని అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప అక్కడి నుంచి తిరిగి ఒక్కడుగు దేవుని దగ్గరకు వేస్తే, అక్కడి నుంచి ఒక్కడుగు గుడిలో వేస్తే, అక్కడి నుంచి ఒక్కడుగు ప్రభు దగ్గరకు వస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ మనసు మారుస్తాడు, నీ ఆలోచనలు మారుస్తాడు. ప్రభువు దగ్గరకు రాకపోతే ఇంక మనం ఎలా దీవించబడదాం? దేవుని మాట వినలేనంత దూరంగా మనం వెళ్ళిపోయాం, ఆయన అడుగు అందలేనంతగా మనం వెళ్ళిపోయాం దూరంగా. మరి అంత దూరం నుంచి దేవుని దగ్గరకు వస్తే ప్రియులారా, ఆనాడు కూడా తప్పిపోయిన కుమారుడు దేశదిమ్మరై తిరుగుతూ పెంటకుప్పలంట తిరుగుతూ ఉంటే ఆయన జీవితం అలాగే నాశనం అయిపోయి ఉండేది. కానీ తెలుసుకున్నాడు, కనువిప్పు కలిగింది, మారు మనసు కలిగింది. అయ్యో, నాకు ఇక్కడ ఈ జీవితం వద్దు, నాకు ఈ సంతోషం లేని జీవితం నాకు వద్దు, నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సంతోషం నా తండ్రి దగ్గర ఉంది, నా దేవుని దగ్గర ఉందని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు, తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఏదైతే కోల్పోయాడో అంత గొప్ప రెట్టింపుగా ఆ తండ్రి ఆ కుమారుని ఆశీర్వదించాడు, ప్రేమించాడు, దీవించాడు. అవును బిడ్డలారా, మనం కూడా ఈనాడు దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నాం, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరమై జీవిస్తూ ఉన్నాం. మనకు తెలుసు, మనందరి ఇండ్లల్లో వైఫై ఉంది. మరి ఆ వైఫై పనిచేయాలంటే కొంత దూరం వరకే, ఆ గమ్యాన్ని దాటి వెళితే ఆ వైఫై పనిచేయదు, ఆ సెల్ ఫోన్ పనిచేయదు, ఆ నెట్ పనిచేయదు. మరి మనం ఏం చేయాలి? పని చేయాలంటే దాని దగ్గరకే ఉండాలి, దాని దగ్గరకు రావాలి. అలాగే మన జీవితం కూడా ఇదిగో దేవునికి దూరం అయిపోయాం, తల్లిదండ్రులకు దూరం అయిపోయాం, గురువులకు దూరం అయిపోయాం, గుడి మానేశాం, ప్రార్థన మానేశాం. అయినా సరే నీ జీవితంలో అద్భుతం జరగాలంటే చాలామంది గురువులు వీళ్ళ జీవితాన్ని మార్చడానికి, ఈ మధ్య ఒక వ్యక్తి నాశనం అయిపోతూ ఉన్నాడు, తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అప్పులు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు చాలా బాగున్నాడు, మరి ఇప్పుడేంటి ఎలా అయిపోయిందని ఆ వ్యక్తిని మార్చాలని తీసుకువెళ్ళాడు ప్రార్థనకి. ప్రార్థనలో కూర్చోట్లేదు, మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రార్థనలో ఉండట్లేదు, ఆ ప్రార్థనలో కూర్చోవట్లేదు, ఆ వాక్యాన్ని వినట్లేదు, ఆరాధనలో ఉండట్లేదు. టైం అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు, మరలా పాత జీవితమే. అలా కాదు, ఆ వ్యక్తిని గురువు దగ్గరకు తీసుకొచ్చి, ఆ వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకొచ్చి,
ఆ ప్రార్థనలో కూర్చోబెట్టి వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధనలో కూర్చుంటున్నప్పుడు, పూజా బలిలో ఉంటున్నప్పుడు, పాప సంకీర్తనం చేస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మనలను ఆశీర్వదించే క్రియలు. ఇవన్నీ కూడా దేవుని క్రియలు. మరి ఆ తాగుబోతైనా తిరుగుబోతైనా అక్కడే ఉంటే ఏం ప్రయోజనం? దేవుని దగ్గరకు వస్తే, గుడిలోకి వస్తే, ప్రార్థనకు వస్తే, ఆనాడు 5 రొట్టెలు 2 చేపలను ఏ విధంగా ఆశీర్వదించాడో అంత గొప్పగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం. దూరంగా ఉండి, ఎక్కడో ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఎంత బతిమిలాడినా నన్ను ఎవరు రక్షించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, నా బతికింతే అని ఆలోచన చేసి ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం? నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ నిలబడి 2 అడుగులేసి దేవుని దగ్గరికి రా. దేవుని చేతిలో మనం పడాలి, అప్పుడు ఆశీర్వాదం. సైతాను చేతిలో పడితే, ఈ లోకపు చేతిలో పడితే నష్టం, అన్యాయం, అక్రమాలే. కానీ బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప అద్భుతం జరిగింది. ఆ చిన్న పిల్లవాడి ద్వారా, దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ చిన్న పిల్లవాడి ద్వారా 5 రొట్టెలు 2 చేపలు నిజంగా 5,000 మంది కంటే ఎక్కువగా పంచిపెట్టాడంటే అవి ఆయన దగ్గరకు తీసుకురాబడ్డాయి, ఆశీర్వదించబడ్డాయి. ఆశీర్వదించాడు, అద్భుతం చేశాడు. అవును బిడ్డలారా, మనం కూడా ఒక చిరు కానుక లాంటి మన జీవితం. ఆయన అడిగేది నీ కానుకలు కాదు, కానీ నీ హృదయానికి కావాలి. నీ కుటుంబం మొత్తం కలిసి దేవుని దగ్గరకు వస్తే నీ కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు అప్పుల బాధలు ఉంటే దేవుని దగ్గరకు రా, అనారోగ్యం ఉంటే దేవుని దగ్గరకు రా, కుటుంబ సమస్యలు ఉంటే దేవుని దగ్గరకు రా. ప్రతి ఒక్కటి తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడే. కాబట్టి బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధికి వద్దాం. 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాయో అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణగల ప్రభువా, 5 రొట్టెలు 2 చేపలు మీ దగ్గరకు తీసుకొచ్చినప్పుడు 5,000 మంది కంటే గొప్పగా ప్రభువా ఆహారాన్ని పంచి ఇచ్చావే. ఈనాడు నాశనకరమైనటువంటి, చెడిపోయినటువంటి, అప్పుల బాధలలో ఉన్నటువంటి, అనారోగ్యములు ఉన్నటువంటి మా జీవితాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా తండ్రి, కొరతలో ఉన్నటువంటి మా జీవితాలను ప్రభువా మీకు సమర్పిస్తూ ఉండగా దీవించమని, ఆశీర్వదించమని, అద్భుతాలు చేయమని బ్రతిమాలుతూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా ప్రభువా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో ఉన్నటువంటి కొరతను తీసివేయమని, వారి జీవితాలలో ఉన్నటువంటి అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీసివేసి ప్రభువా గొప్పగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.